హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా గ్యాంగ్ అందరం కలిసి ఇంట్లో చిన్న పార్టీ చేసుకుంటున్నాం. సో బిర్యానీ ఇంట్లోనే ట్రై చేద్దామని చేసుకుంటున్నాం. ఎలా చేసామో చూసేయండి. ఫస్ట్ బిర్యానీ గిన్నె ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో మంచిగా కడిగి ఫ్రెష్గా చికెన్ తీసుకోవాలి. మేమైతే ఒక 1.5 kg తీసుకున్నాం. దాంట్లో కొంచెం మంచిగా కడిగినాక చికెన్ వేసి దాంట్లోనే 4-5 మిర్చి అండ్ చిన్న కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా అట్లా టేస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఫస్టే వేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తాయి అన్నిటికీ. మళ్ళీ 1 tablespoon పసుపు, తగినంత సాల్ట్ అండ్ మీకు టేస్ట్ సరిపోయేంత కారం కూడా చూసుకొని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆకు, చెక్క, లవంగం అలా అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఎక్కువనే పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా, ఇంకా మళ్ళీ బిర్యానీ మసాలా అలా అన్నీ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీలో కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. మంచిగా గ్రేవీ లాగా మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే మన క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. పెరుగు కూడా ఇంకా పెరుగు వేసుకొని ఇంకా అన్నీ మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా స్పైసెస్ అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం పీసెస్ కన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ ఒక 1 hour 2 hours అట్లా చేసుకోవాలి. టైం ఉంటే 2 hours కూడా చేసుకోవచ్చు. అట్లయితే ఇంకా పీస్కి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి. అంత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి కొంచెం వేగే వరకు కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో మన బియ్యానికి సరిపోయేటట్టు నీళ్లు పోసుకోవాలి. మేమైతే ఒక 1 hour 2 hours ముందే నానబెట్టుకున్నాం మేమైతే రైస్. అట్లయితేనే మంచిగా అవుతుంది రైస్. ఇంకా రైస్ ఒక 70% కుక్ కావాలి. తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ 70% కుక్ అయిన రైస్ మొత్తం తీసుకొని దాంట్లో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం చేసుకున్నాక దానిపైన ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, అవి మళ్ళీ కొత్తిమీర, పుదీనా అండ్ మీ దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఫుడ్ కలర్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి కలిపి యాడ్ చేసుకోవచ్చు. కలర్ చూడడానికి బాగా కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత క్లోజ్ చేసి దానిపైన ఎసరు నీళ్ళు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి దమ్ వేయడానికి. పైన వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత ఒకటి మందడిది ఉంటుంది కదా గిన్నె లాంటిది, అది తీసుకొని దానిపైన ఈ గంజు పెట్టుకొని అది క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎయిర్ అనేది లోపలికి పోకూడదు కాబట్టి మేమైతే కవర్తో చేసుకున్నాం. మీరు దేనితోనైనా పిండితోనైనా చేసుకోవచ్చు.
అంతే, ఒక 25 మినిట్స్ అలా దమ్ ఇవ్వాలి. మన బిర్యానీ ఈజ్ రెడీ.